ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు మనం అరసవెల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణమూర్తి యొక్క దేవాలయ ఆర్చి దగ్గర ఉన్నాము. స్వామివారి యొక్క దేవాలయం నుంచి మనం శ్రీకూర్మం వెళ్తున్నాం. మరొక వీడియోలో సూర్యనారాయణమూర్తి యొక్క దేవాలయంకి వెళ్దాం. ఇప్పుడు అక్కడి నుంచి శ్రీకూర్మం వెళ్తున్నాం. శ్రీకూర్మం యొక్క దేవాలయంకి వెళ్ళే ముందు అక్కడ ముందుగా పాతాళేశ్వరుని యొక్క దర్శనం చేసుకోవాలి. కూర్మనాథ స్వామి పక్కనే దేవాలయం కొంచెం ముందుగానే ఉంటుంది. ఈ దేవాలయం పాతాళేశ్వరుడు స్వామివారి పేరు. స్వామి యొక్క దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే క్షేత్రపాలకుడు ఎలా అయితే తిరుపతి క్షేత్ర దర్శనం చేసుకుంటామో అదేవిధంగా వరాహస్వామి దర్శనం చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ పాతాళేశ్వరుని యొక్క దర్శనం చేసుకునేకి శ్రీకూర్మంలో ఉన్న కూర్మనాథ స్వామి దర్శనం చేసుకోవాలి. దశావతారాల్లో ముఖ్యమైన ఆది కూర్మ అవతారమే ఈ కూర్మనాథ స్వామి. ముందుగా పాతాళేశ్వరుని యొక్క దర్శనం చేసుకోవటం చాలా పుణ్యం. పాతాళేశ్వరుడు అంటే పాతాళం గుహలోన ఉంటారు. నవగ్రహ దేవాలయం ఆ ఎదురుగానే పరమేశ్వరుని యొక్క ధ్వజస్తంభం, కొంచెం ముందున విఘ్నేశ్వరుడు, నాగప్రతిమలు అంటే ప్రతి శివాలయంలో నాగప్రతిమలు ఉంటూ ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ప్రతిరూపంగా అంటే పరమేశ్వరుడి పక్కనే ఆయన సంతానమైన సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు. ముందు పరమేశ్వరుని యొక్క దర్శనం చేసుకుందాం. చూడండి, అక్కడ పాతాళలింగేశ్వరుడు, ఆ పక్కనే శివపురాణంలో వర్ణించిన శివుని యొక్క రూపాలు, దేవాలయ ప్రాంగణంలో శివుని యొక్క వర్ణన, పాతాళలింగేశ్వరుడికి చేసే ప్రత్యేకమైన అలంకరణ, ఆ పక్కనే పార్వతీ అమ్మవారు. దేవాలయం బయటికి వచ్చిన తర్వాత ధ్వజస్తంభము, నవగ్రహాలు అంటే ఆదిత్యుడు, సోముడు, మంగళుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ శుక్ర, రాహు, కేతు అనే 9 గ్రహాలు. పక్కనే శ్రీకాళహస్తిలో శివలింగం ఎలా ఉంటుందో ఆ ప్రాంగణంలో ఉండే శివలింగం లాగే ఉంటుంది. బయటికి వచ్చాక కొంచెం ముందుకు వెళ్ళి ఎడమ చేతి వైపు తిరిగితే శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయం. కూర్మనాథ స్వామి అంటే తాబేలు అవతారంలో స్వామివారు ఉంటారు. ఈ కూర్మనాథ స్వామి వల్లనే అమృతం దేవతలకు లభించిందని పురాణ కథనం. అంటే పూర్వం దేవాసుర సంగ్రామంలో దేవతలకు రాక్షసులకు అమృతాన్ని చిలికడానికని కూర్మనాథ స్వామిని మీదనే మందరం అనే పర్వతాన్ని ఉంచి క్షీరసాగర మదనం చేశారు. ఈ స్వామి వల్లే దేవతలకు అమృతం కలిగి అమరత్వం లభించింది. అందువల్లే దేవతలకి మరణం ఉండదు. ఈ స్వామిని పూజించడం వల్ల దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయని, అదీకాక జీవశక్తితో ఉన్న కూర్మనాథ స్వామి అని కూడా ఇక్కడ కథనం. ఎందుకంటే పూర్వం అక్కడున్న కూర్మనాథ స్వామి శివలింగమని కాదు ఇది అమ్మవారి యొక్క విగ్రహం అని చాలా పెద్ద వాగ్వాదం అయ్యిందంట. అలా అయితే పరమ భాగవతోత్తముడైన మధ్వాచార్యుల వారు అంటే రామానుజం గారు వెళ్ళి ఇది ప్రాణం ఉన్న కూర్మనాథ స్వామి శ్రీ మహావిష్ణువు అవతారాలలో ప్రథమ అవతారమే ఈ కూర్మనాథ స్వామి. ఈయన సాక్షాత్తు విష్ణు స్వరూపము అనేసి ఆయన చెప్తారు. అవునా, అలా అయితే చూపెట్టండి అంటే స్వామి సత్యమేమిటో చూపెట్టండి అని రామానుజం గారిని అడుగుతారు. ఆయన అప్పుడే స్వామిని పరిపరి విధాలుగా ప్రార్థించి, స్వామి కూర్మనాథ స్వామి సత్యాన్ని నిరూపించి తండ్రి ఆయన వేడుకోగానే ఆ ప్రాంగణంలో ఉన్న కూర్మనాథ స్వామి, తూర్పుగా ఉన్న కూర్మనాథ స్వామి పరమట వైపు తిరుగుతారనమాట. అప్పటి నుంచి ఏ దేవాలయానికి లేని ప్రత్యేకత ఈ దేవాలయానికి వచ్చింది. అంటే ప్రతి దేవాలయంలో ఒక ధ్వజస్తంభమే ఉంటుంది, కానీ ఈ దేవాలయంలో మాత్రం 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. అంటే చూడండి, ఎక్కడైనా ఒకే ధ్వజస్తంభం ఉండి మనం ప్రదక్షిణ అది చేస్తూ ఉంటాం మనం శివాలయానికి వెళ్ళినప్పుడు కూడా. కానీ ఈ కూర్మనాథ స్వామి దేవాలయంలో మాత్రం 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఈ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది శ్వేత పుష్కరిణి, స్వామి యొక్క మండపం. స్వామికి చేసే పూజాది కైంకర్యాలు అక్కడ మండపంలో చేస్తూ ఉంటారు. కోనేరు, స్వామికి చేసే అభిషేకం సేవ. అంటే మన సింహాచలం నరసింహస్వామి ఎలా చందనమూర్తితో ఉంటారో అదేవిధంగా ఇక్కడ కూర్మనాథ స్వామి కూడా
చందన రూపంలోనే దర్శనమిస్తూ ఉంటారు. కానీ జీవకళ ఉన్న క్షేత్రము, శక్తితో ఉన్న క్షేత్రం. ఆ పక్కనే ఈ క్షేత్ర విశిష్టత, ప్రాధాన్యత పెరగటానికి కారణమైన రామానుజం గారి యొక్క విగ్రహం ఉంటుంది. అందరం దర్శనం చేసుకోండి. ఆ గురువు యొక్క పాదపద్మాలకు ప్రణమిల్లుతూ స్వామి యొక్క దర్శనానికి వెళ్దాం పదండి. స్వామిని దర్శనం చేయటం వల్ల మనలో ఉన్న అలసట అంటే మొండితనం కానీ, ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ ఏవైనా పోతాయి. ఎందుకంటే స్వామివారు తాబేలు ఏంటి, ఎలా ఉంటుంది, నిదానమే ప్రధానం. అంటే మనం చేసే ప్రతి పనిని ఆలోచిస్తూ చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, తాబేలు సంరక్షణ కేంద్రం అనేసి స్వామి యొక్క అంటే స్వామి స్వరూపమైన తాబేలు ఆదికూర్మాన్ని ఇక్కడ పరిరక్షిస్తూ ఉన్నారు. మీరు ఈసారి శ్రీకూర్మం వచ్చేటప్పుడు ఆకుకూరలు కానీ, టమాటాలు కానీ ఏవైనా తెచ్చుకొని ఆ పార్కులో ఇవ్వండి, వాళ్ళు ఆహారంగా వేస్తారు. చూడండి స్వామి యొక్క దేవాలయం. ఈ స్వామి దేవాలయం 700 సంవత్సరాల నాటిదంట. అంటే చూడండి ఎన్ని వందల సంవత్సరాల నాటిదో. స్వామి యొక్క మూర్తి ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు గర్భాలయంలోకి వెళ్తున్నాం. అక్కడ ఫోటోలు తీయడానికి ఎలో లేదు కాబట్టి స్వామి యొక్క స్వరూపాన్ని, అంటే స్వామి ఎలా ఉంటారో ఆ స్వరూపాన్నే చూపిస్తున్నాను. అంటే పార్కులో తాబేళ్ళు ఉంటాయి, ఆ విధంగానే స్వామి యొక్క దర్శనం. ఇక్కడ నుంచి బయటకు వచ్చాక చూడండి, అక్కడ 2 ధ్వజస్తంభాలు, ఆ ఎదురుగానే పుష్కరిణి, ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్, స్వామి యొక్క ఆఫీస్, మరియు అంటే దేవాలయం యొక్క పరిరక్షణ అది చేసే కమిటీ, మరియు చైతన్య మహాప్రభు పాదుకులు. అంటే చైతన్య మహాప్రభు అంటే శ్రీకృష్ణుని యొక్క పరమ భక్తుడు. స్వామి యొక్క ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ చందనం వేస్తూ ఉంటారు భక్తులు. తమ కోరికలు తీరగానే ఇక్కడ వచ్చి స్వామికి చందనం నివేదిస్తూ ఉంటారు. అలాగే స్వామి యొక్క అవతారాలు ఇలాంటివన్నీ తెలుసుకుంటూ మరికొన్ని వీడియోలు, మంచి మంచి కథలు తెలుసుకుంటూ మిత్రులందరూ ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, మిత్రులందరికీ జై శ్రీరామ్.